గుడ్ మార్నింగ్ అండి. సూటిగా సుత్తి లేకుండా దీంట్లో లాస్ట్ టైం గ్రూప్ 2 ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి అంటే ఎందుకు నేను ఫెయిల్యూర్ అయినా అనేది స్పష్టంగా చెప్తా. సో డెఫినెట్లీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ప్రధానంగా 5-11 కొత్త వాళ్ళు చూస్తుంటారు. నా స్కోర్ 5-11, 5-12కి సర్వీస్ వచ్చింది, 5-14 ఓపెన్. సో అప్పుడు ఇంటర్వ్యూ ఉండే 675 మార్క్స్కి. సో 75 మార్కులు ఇంటర్వ్యూ అంటే 600 + 75 అన్నట్టు. లాస్ట్ టైం ఎందుకు ఫెయిల్యూర్ అయినా అన్నప్పుడు నా దగ్గర వాస్తవానికి కారణాలు లేవు, ఎందుకంటే అంత డెడికేటెడ్గా కమిటెడ్గా ఉన్నప్పటికి కూడా ఎందుకు ఫెయిల్యూర్ అయినాం అనేది చూసుకుంటున్నప్పుడు వచ్చే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించడం. అంటే 4th పేపరు 2nd పేపర్కు కొట్టిందే కొట్టి దాన్నే చదివి 150కి 135, 150కి 136 చేసిన. సో అదొకటి. సరే, అది మైనస్ ప్లస్ అదే వచ్చిన సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించిన. ఫస్ట్ పేపర్ పైన దృష్టి తక్కువ సాగించిన, అంటే వీటికి పెట్టినంత ఎఫర్ట్స్ ఆ పేపర్కి పెట్టలేదు. అండ్ మరొక కారణం, ఈ సెక్షన్కి ఇంతే వస్తాయి అని ఒక అంచనాకు రావడం. అంటే ఇంగ్లీష్కు 12 మార్కులే రావాలి, మ్యాథ్స్కు 12, అంటే ఆ రెండు కలిపి 25 మార్కులకే రావాలనుకున్నా. కానీ ఈ రెండు కలిపి 45 మార్కులకు వచ్చినాయి లాస్ట్ టైం. ఆటోమేటిక్గా 105కు 105 జిఎస్ వస్తే 72 చేసిన, ఈ 45 వస్తే 12 చేసిన, 84 దగ్గర ఆగిపోయినా. నెక్స్ట్ ఎకానమీ పేపర్లో సరిగా రాయలేకపోయినా. ఎందుకనంటే ప్రైవేట్ ఆథర్స్ పుస్తకాలు చదివినా, తెలుగు అకాడమీ లాంటిది ఒక్కసారైనా రిఫర్ చేసి ఉంటే బాగుండేది. మొత్తం తెలుగు అకాడమీ నుంచి డైరెక్ట్ వచ్చేసింది. అండ్ సర్వే కూడా చదివినా వర్కౌట్ అయింది, కానీ బట్ తెలుగు అకాడమీ చదవకపోవడం వర్కౌట్ కాలేదు లాస్ట్ టైం. లాంగ్ ప్రిపరేషన్లో ఉండడం కూడా పెద్ద మైనస్ అయింది. అంటే లాంగ్ ప్రిపరేషన్లో ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా మైనస్ ఏమవుతుందంటే, ప్రిపరేషన్ లాంగ్ టైంలో చేస్తున్నప్పుడు ప్రతి ఆస్పెక్ట్ని తీసుకునే పరిస్థితి ఎదురవుతుంది. సో అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అంతా కలగూర గంపగా తీసుకుంటూ ప్రిపరేషన్ తరహా మారుతుంది. ఇది ఒకటి రెక్టిఫై చేసుకోండి. వాతావరణం మెయిన్ ఇంపార్టెంట్. క్రిటిసైజ్ వాతావరణంలో అస్సలు ఉండకండి. లాస్ట్ టైము ప్రిపరేషన్కి ఒక దశకు వచ్చేసరికి ఏమైందంటే, ఒక 5-6 ఏళ్ళు చదివినోడు 2-3 ఏళ్ళ కొత్తగా చదువుతున్నతోటి, అంటే ఒక 3 నెలల ముందు 6 నెలల ముందు వచ్చినంతోటి చదివేటప్పుడు వానికి తొందరగా గ్రాస్పింగ్ అవుతుంటుంది, మనకు తొందరగా గ్రాస్పింగ్ కాదు. అంటే మనం ఆల్రెడీ చాలా ఇప్పుడు లోడు ఆల్రెడీ లారీలో లోడ్ ఫుల్ అయ్యి ఇంకా తొక్కి నింపుతున్న దానికి కొత్తగా వచ్చినటువంటి లారీకి లోడ్ వేస్తే ఏదో చోట సర్దుబాటు అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి తొందరగా గ్రాస్పింగ్ అవుతుంటుంది, అప్పుడే చదువుతుంటారు కాబట్టి, ఎంటీ మైండ్ ఉంటుంది కాబట్టి. వీళ్ళు ఆల్రెడీ బాగా చదివి రానటువంటి అంశం కోసం తీసుకున్నప్పుడు కొద్దిగా మర్చిపోయినట్టు చూస్తేనే గుర్తుపట్టే స్థాయికి వచ్చేస్తారు. వీళ్ళేమో అప్పుడే చదువుతుంటారు కాబట్టి చదివినట్టు టకాటకా చెప్పేస్తుంటాడు. ఆ తరుణంలో లాస్ట్ టైం నేను క్రిటిసైజ్ ఎదుర్కొనేది మా రూమ్లో. ఈయనకి ఏం చదివింది గుర్తుంటారు ఏది బాలాజీ గారికి అన్నట్టుంటాడు, అంతా అన్నలు పెద్దోళ్ళు ఉంటుండే. సో తర్వాత తీరా చూస్తే నేను రిటర్న్ స్కోర్ 460+ ఉంటే వాళ్ళు 400 దగ్గర కూడా లేరు, అర్థమైంది. సో అది అన్నట్టు 600కి 460+ ఉంది లాస్ట్ టైం. సో 2nd పేపరు 135 చేసినామన్నాం, 4th పేపర్ కూడా 136 చేసినామని చెప్పినాం, ఎకానమీ 112 చేసినామన్నాం. సో ఇదొకటి. ఇక పాజిటివ్ ఏంటంటే, ఎక్కువ సార్లు క్వాంటిటీ తరహాలో చదవడం, అంటే ఎక్కువ ఉన్న దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చదవడం, అది వర్కౌట్ అయింది. సో 4th పేపర్ దానికి నిదర్శనం, 2nd పేపర్ నిదర్శనం. కమిటెడ్గా ఉండడం వర్కౌట్ అయింది, అంటే అంత డెడికేట్గా నిద్ర పట్టపోయేది, ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అని ఉండేది, బాగా వర్కౌట్ అయింది. ప్రతి అంశాన్ని క్రోడీకరించి చదివేది, అంటే సమకాలీన అంశాలని ప్రీవియస్ ఆస్పెక్ట్ని కంప్లీట్ చూస్తూ చదివేది, అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఫెయిల్యూర్ కావడానికి మరి కారణం ఏంది సార్ అని మళ్ళీ కూడా ఆఖరిలో డౌట్ వస్తే ఏంటంటే, నేను ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే, టీఎస్పీఎస్సీ లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో 19 డిలీట్ చేసింది, 16 డబల్ ఆన్సర్లు ఇచ్చింది. ఇవ్వడం వల్ల 19 డిలీటెడ్ని నార్మలైజేషన్ చేసినప్పుడు ఐ థింక్ నేను 12 మార్కులు మాత్రమే గెయిన్ అయింది అక్కడ. సో 19కి 12 మాత్రమే వచ్చే పరిస్థితి, 12 కూడా ఇంకా అంతకంటే తక్కువ ఉందో. సో ఆటోమేటిక్గా నేను ఆ స్కోర్ అనేది 19కి 12 అంతగా ఆ ఓరియంటేషన్లో ఉంది కాబట్టి 6-7 మార్కులు లాస్ అయినట్టే కదా. సబ్జెక్టే డిలీట్ చేస్తాడు ఎప్పుడు కూడా, మ్యాథ్స్ ఇంగ్లీషో డిలీట్ కావు. సో ఆటోమేటిక్గా సబ్జెక్టే డిలీట్ అయింది. లాస్ట్ టైం 4th పేపర్ డిలీట్ అయింది, 2nd పేపర్ డిలీట్ అయింది, బాగా మైనస్ అయిపోయింది. సో అట్లా